సూర్య భగవానుడి రథసారథి పేరు అనూరుడు. ఇతడి గురించి తెలుసుకుందాం. కశ్యప ప్రజాపతి తన భార్యలైన వినతా కద్రువలకు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. వారి కోరిక మేరకు కద్రువకు 1000 అండాలు, వినతకు 2 అండాలు పుట్టాయి. కద్రువ అండాల నుండి వాసుకి, ఆదిశేషుడు ఆదిగా గల 1000 పాములు జన్మించాయి. వినత అది చూసి తొందరపడి తన అండాల్లో ఒకదాన్ని చిదిమింది. ఫలితంగా అందునుండి కాళ్లు లేకుండా అనూరుడు జన్మించాడు. అనూరుడు అంటే తొడలు లేనివాడు అని అర్థం. అనూరుడు తల్లితో, నువ్వు సవతి మత్సరముతో నన్ను తొందరపడి చిదిమావు. కాబట్టి నువ్వు నీ సవతికి భవిష్యత్తులో దాసివి కాగలవు అని శపించాడు. 2వ అండాన్ని భద్రంగా ఉంచు. అందునుండి జన్మించిన గరుత్మంతుడు నీ దాస్యాన్ని తొలగిస్తాడు. విష్ణుమూర్తికి వాహనం అవుతాడు అని చెప్పాడు. అనూరుడు సప్తాశ్వాలను పూంచిన సూర్య భగవానుని రథానికి సారథిగా వెళ్ళిపోయాడు.